సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. ఫర్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద డే, సైడ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, దట్ ఐ విల్ బ్రేక్ హిస్ యోక్ ఫ్రమ్ ఆఫ్ తై నెక్. కృపా కనికరములు కలిగిన దేవుడు ఆయన కృపను నీపై మెండుగా కురిపిస్తూ నిన్ను తన కంటికి రెప్పలాగు కాపాడుచున్న ఆయన వాత్సల్యత నుంచి నీకు సిద్ధపరిచిన వాక్కు. నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. చూడండి నేస్తమా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో కూడా నీ దేవుడు నీ పక్షమందు నిలువబడి ఉన్నారు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, సమస్త విధములైన శ్రమలయందు, శోధనలయందు మహోన్నతుడైన దేవాది దేవుడు నీ పక్షమందు నిలువబడి ఉన్నారు. నిన్ను క్షణక్షణము తప్పిస్తూనే ఉన్నారు. నీవు రాబోతున్న విపత్తును గూర్చి, నీకు సంభవించబోతున్న శోధనను గూర్చి, శ్రమను గూర్చి నీవు వాపోతూ ఉన్నావు నేస్తమా. నీవు దానిని గూర్చి దుఃఖించాల్సిన అవసరత నీకు లేదు. కానీ నీ దేవుని అడుగు జాడలయందు, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ నీవు అడుగులు వేయగలిగినట్లయితే ప్రతి విధమైన శోధన నుంచి నీవు తప్పించబడతావు. నీపై భారముగా ఉన్న, నీపై విరోధముగా ఉన్న ప్రతి సమస్యను కూడా దేవుడు నేనెంచి దూరపరుస్తారు. నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు నేస్తమా. నీవేదైతే మోయలేని బరువు అనుకుంటున్నావో, ఏదైతే నీకు కష్టముగా ఉందని నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావో, వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదలను కలిగచేసే దేవుడు నీ పక్షమందున్నారు నేస్తమా. శ్రమ, శోధన, ఇబ్బంది, అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, దేనినైతే నేను ఈ బాధను భరించలేకపోతున్నానయ్యా, మోయలేకపోతున్నాను అని అనుకుంటున్నావో వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదలను కలుగు చేయబోతూ ఉన్నారు నీ దేవాది దేవుడు. నేను దాన్ని విరిచెదను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు గనుక నేస్తమా, నీవు సంతోషముగా ఉండు. దేవుడు నీ పక్షమందున్నారు. నీవు ఉన్నతమైన విజయములను నీ దేవుని నుంచి పొందబోతున్నాను అన్న ఆశతో నీవు ఆయన వైపు చూడు. దేవుడు తప్పకుండా నీకు వాగ్దానము చేసి ఉన్నారు గనుక నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను అని వాగ్దానము చేస్తున్న దేవుడు తప్పకుండా నీవు మోస్తున్న ప్రతి విధమైన భారమైన బరువులను కూడా ఆయన విరిచి నీకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి ఆశతో దేవుని వైపు ఎదురు చూడు. దేవుడు నీకు ఉన్నతమైన విజయములను ఇవ్వబోతూ ఉన్నారని సంతోషముగా నీ దేవుని ఘనపరచు నేస్తమా. నీ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. ఈ దినాన మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి, మీ బిడ్డకు మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధ వాగ్దానమును బట్టి, భరోసాను బట్టి మీకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో వారి జీవితంలోను, వారి కుటుంబంలోను మీ మెండైన ఆశీర్వాదములు నాయన మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకొనిచి ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని, మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అన్న దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.